రమేష్ ఈరోజు కొండాపూర్ ఏరియాలో మెయిన్ రోడ్డు దగ్గర గుట్టలతోటి నిండిపోయినటువంటి రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుపు ఇప్పటివరకు పట్టించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ గుంటలు పోవడం వల్ల ఇక్కడ 3 మలుపులకు సిగ్నల్ సెంటర్లో అంతా ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఆ మాటల్లోనే ఒకసారి వాళ్ళు చూద్దాం. నేను టీఆర్ఎస్ పార్టీ కొండపూర్ డివిజన్ శేనిగంపల్లి సీనియర్ లీడర్ను. కాకపోతే ఏంటంటే నా పేరు పత్తునూరి సుదర్శన్, డాక్టర్ సుదర్శన్. అయితే ఇంతకుముందు మేము ఒక వారం రోజుల క్రితం కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి మన ఫోటోలు తీసి వాళ్ళకు పంపడం జరిగింది. ఎన్నిసార్లు వాళ్ళకు కంప్లైంట్ చేసినా కనీసం ఒక 5-6 నెలల నుంచి కూడా చెప్పినా కానీ వాళ్ళు పొద్దు నిద్ర వినడం లేదు. ఇంకొకటి ఏంటంటే మనది కొండాపూరు హైటెక్ సిటీ అంటున్నాం, మరి ఇంటర్నేషనల్గా మనం అంటున్నాం. కానీ అసలు ఇది హైటెక్ సిటీ అనే కాకుండా ఇందిరమ్మ రాజ్యం అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు గుడిసెలు ఉండే, రోడ్లు సరిగ్గా లేకుండే. కాబట్టి అప్పుడు ఏదైతే రోడ్లు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు ఏది ఉందో అదే చేస్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఏమి కరెక్ట్గా చెప్పిండు, అది ఉన్నట్టే చేస్తున్నాడు. కాకపోతే ఈ యొక్క హైటెక్ సిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం, మా యొక్క కేసీఆర్ గారు మాకు డెవలప్ చేస్తే కనీసం దీనికి సున్నము వేయడానికి కూడా పనికి రాకుండా చేస్తున్నాడు. చట్టం మట్టి పోయడం లేదు, చట్టం సిమెంట్ చేయడం లేదు. రోడ్లే కానీ, డ్రైనేజే కానీ, పబ్లిక్ వ్యవస్థ మొత్తము దిగజారిపోయింది. ఆటో వాళ్ళు ఏమంటారంటే మాకు చెప్పి సార్ మాకు అసలు ఈ గుంటలతో వెళ్తుంటే మాకు మెకానిక్ అయితేనే డబ్బులు అని అంటున్నారు. దాంతోపాటుగా ఈ బైక్స్ కానీ మేము నెల జీతం వచ్చిన ఈ బైక్ మెకానికల్గా అయితేనే అంటున్నారు. కాబట్టి ఇది పెట్రోల్ కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పూటకు గడువ లేనటువంటి ఆటో డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో గుంతలు సరిగ్గా చేయండి. వారం కింద ఏదైతే రోడ్లు ఈ గుంతలమయమైనయో వాటికి తీర్చాల్సిన ఏదైతే తొందరగా అధికారులకు మీరు త్వరగతిన తొందరగా ఈ గుంతలు పూర్తి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్లు అయితే ఉదయం అయితే తక్కనే గుంతలో పడి ఒక 5 పర్సన్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. త్వరగతిన తొందరగా కంప్లైంట్ చేయండి. సీఎం అధికారులు పట్టించుకోండి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చిల్లగట్ట మారుతున్నారు. ప్రజల ప్రాణాలు ఎందుకు పని తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఆటోలు కూడా ఆ మెకానిక్లో పెట్టుకోలేక ఖరాబ్ అవుతున్నాయి. ఆటోలు, బైకులు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పట్టించుకోలేదు. ఒక చిన్న పూడికంటే కూటకపోతే ఎంతమంది ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం పని చేస్తుందని అడుగుతారు. బీఆర్ఎస్ పడుతున్న డిమాండ్ ఇస్తున్నారు ఒకటే, ఇవాళనే ఈ యొక్క గుంతలు పూడ్చాలి. ఇంత తొందరగా అయితే అంత తొందరగా కుట్ర లేని పక్షంలో సీఎంసీ ఆఫీసులో కుట్రలు చేస్తామని తెలియజేస్తున్నారు. మీరు సంతోషం బీఆర్ఎస్ పట్టుకున్న ఈరోజు కొండాపూర్ డివిజన్ అంటేనే దేశంలోనే ఒక నంబర్ 1 ఐటీ హబ్. ఈ రోడ్ల దిశకి చూస్తే ఎంత బాగా కలుగుతుందంటే ఈరోజు కొండాపూర్ డివిజన్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ లక్షలాది వాహనాలు డైలీ వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్లకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. ఈ గుంతల వల్ల వాళ్ళ ముడి ఎరిగిపోయి వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము,
ఈ లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు చేసి కనీస సౌకర్యం కూడా మీరు ఈ జనాలకు కల్పించకుంటే మరి మీ ఏం పరిపాలన, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మేము టీఎంసీ వాళ్ళకు ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నాము. మొన్న ఏదైతే మేము మీకు చెప్పినామో 4 రోజుల క్రితము, మీరు 4 రోజులు కాదు 1 వారం నుంచి ఈ రోడ్ ఎందుకు బాగా చేయడం లేదు, ఈ జనాలకు ఎందుకు సౌకర్యం కల్పించలేకపోతున్నారు. ఇది దేశంలోనే నంబర్ 1 డివిజన్. ఇక్కడ కోట్ల రూపాయల ఇది ఏదైతే ట్యాక్స్లు వస్తున్నాయి కదా, ఆ ట్యాక్స్ వసూలు చేసి మీరు ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలేకపోతున్నారంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, నేను కొండాపూర్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొహమ్మద్ వాజిద్ పటేల్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోడ్లకు తొందరనే మొత్తం పూడ్చి ఇక్కడ రాకపోకలకు మీరు సహకరించాలని వాళ్ళకు ఒకటే చెప్తున్నా. అక్కడికి మీరు ఈ టైంలో పూర్తి లేదనుకుంటే మేము ఖచ్చితంగా మీ ఆఫీస్ని ముట్టడిస్తామని ఈరోజు తెలియజేస్తున్నాము. కొండాపూర్ డివిజన్ నా పేరు డాక్టర్ నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్. అయితే ఇక్కడ మేము గత వారం రోజుల నుంచి మేము అసలు చెప్తున్నాము కానీ ఇంతవరకు ఎవరు అధికారులు కూడా స్పందించడం లేదు. మరియు ఇది హైటెక్ సిటీ అని అంటున్నాము, కుందనమయం అవుతుంది. మరి ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇప్పుడు అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారంటే ఇది గుడిసెలమయం చేస్తున్నాం అన్నట్టు. ఈ గుండలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్డును పూడ్చాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఏరియాలో ధర్నా కార్యక్రమం, అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాడు. ప్రభుత్వం వెంబడే పంపించి ఇలాంటి గుండెలు లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను నిలదీస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భంలో జరుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వెంబడే స్పందించి సంబంధించి ఏవైతే గుంటలు ఉన్నాయో వాటిని పూడ్చాలని చెప్పేసి ఈ ప్రజల పక్షాన టీఆర్ఎస్ కోరుతా ఉన్నారు.